అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో భారీ ఆందోళన చేపట్టారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, నవచేతన యాప్ రద్దు చేయాలని, అంగన్వాడీలకు బీఎల్ఓ డ్యూటీలు కేటాయించవద్దని డిమాండ్ చేస్తూ ర్యాలీ తీశారు. తర్వాత కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి తమ డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ హెల్పర్స్ కి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అయితే అంగన్వాడీ వర్కర్స్ అధ్యక్షులు మరియు గౌరవ అధ్యక్షులు పెద్ద ఎత్తున మహిళలు అయితే నిరసన కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. ఏదైతే విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించి యొక్క నిరసన కార్యక్రమం నుంచి చేపడుతున్న విషయము, అదేవిధంగా ఏదైతే విశాఖపట్నం నుంచి పెద్ద ఎత్తున అయితే విశాఖ అంగన్వాడీ కార్యకర్తలు అయితే విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వరకు అయితే పెద్ద ఎత్తున చేరుకున్నారు. అదేవిధంగా ఏదైతే విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతూ ఏదైతే గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చాలంటూ ఎన్నికల హామీలు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కు ఏదైతే హామీలు నెరవేర్చాలంటూ కూడా నిరసన కార్యక్రమం చేపట్టి అదేవిధంగా విశాఖ జిల్లా కలెక్టర్లకు కూడా వినతిపత్రం అయితే అందజేశారు. అదే దీనికి మద్దతుగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు మద్దతుగా నిలిచిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఉదయం నుంచి కూడా విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు అయితే చేరుకొని అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. చెప్పండి, అయితే ముఖ్యంగా ప్రధానంగా ఏదైతే అంగన్వాడీ హెల్పర్స్ ఎన్నికల హామీ ఇచ్చి నెరవేర్చాలంటూ కూడా ఈ రోజు విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం. ముఖ్యంగా మీ సమస్యలు ఏంటండి? మాకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి, కనీస వేతనం ఇవ్వాలి, కొత్తగా నవచేతన యాప్ పెట్టారు, ఆ యాప్ అన్ని రద్దు చేయాలి. అలాగే ఐవీఆర్ కాల్స్ అని మాకు వర్క్ చేస్తున్నాము, రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాము, యాప్లను మెయింటైన్ చేస్తాం, అన్నీ చేస్తాం. అయినా ఐవీఆర్ కాల్స్ ప్రతి బెనిఫిషరీ ఫోన్లు చేసి రేషన్లు ఇస్తున్నారా లేదని అడగడం, అది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు అధికారులు వచ్చి విజిట్లు చూసుకుంటున్నారు కదా, చూసుకుని అదే చేసుకోవచ్చు, కానీ మళ్ళీ ఫోన్ కాల్స్ చేయడం ఇబ్బందికరంగా ఉంది. అలాగే ఈ మధ్య టైంలోని చాలామంది మా అంగన్వాడీ వర్కర్స్ అయినా హెల్పర్స్ అయినా కూడా హార్ట్ అటాక్లు వచ్చి చనిపోవడం జరిగింది. వాడికి గ్రాట్యుటీ అమలు చేస్తున్నారు. అంటే 2005 ప్రకారం 2025లో మాకు గ్రాట్యుటీ ఇవ్వమని వచ్చింది, దాని ప్రకారం ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు కూడా ఇంకా ఎవరికి అమలు కాలేదు. ప్రధానంగా విశాఖ వ్యాప్తంగా అంగన్వాడీ హెల్పర్స్ అయితే ఎంతమంది ప్రధానంగా వర్క్ చేస్తున్నారు, అది వారి ప్రధాన ముఖ్య సమస్యలు ఏంటండి? ఈ రోజున ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో మేము 42 రోజులు సమ్మె చేసాం. ఆ సమ్మె కాలంలో ప్రతి టెంట దగ్గరికి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పెద్దలు పవన్ కళ్యాణ్ గారు అవనియండి, చంద్రబాబు గారు అవనియండి, లోకేష్ బాబు గారు అవనియండి, ఇతర ఎమ్మెల్యేలుగా ఉండేటువంటి వారు అవనియండి, అందరూ కూడా మా టెంట్ల దగ్గరికి వచ్చి మీవి న్యాయమైన కోరికలు, మీ కోరికలు నెరవేర్చడం న్యాయబద్ధంగా ఉంది, మా ప్రభుత్వానికి మీరు ఓటేసి గెలిపించినట్లయితే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ న్యాయమైన డిమాండ్స్ అన్నీ నెరవేరుస్తామని చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాదాపు కావస్తుంది. 2014లో కేంద్ర ప్రభుత్వం జీతం పెంచింది, 2019లో రాష్ట్ర ప్రభుత్వం జీతం పెంచింది. కానీ ఈ మధ్యకాలంలో పెరిగిన ధరలు ఎంత? ధరలకు అనుకూలంగా వేతనాలు పెంచమంటున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సెంటర్ విజిట్లకి వెళ్తున్నారు, పిల్లలతో ఆడుకుంటున్నారు. పనిభారం ఎంత ఉందో చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? ఒక పిల్లల్ని ఎంత తీర్చిదిద్దుతున్నామో చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? సంక్షేమ పథకం, మీరు ప్రకటించే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే ప్రతి సంక్షేమ పథకం కూడా అంగన్వాడీ కార్యకర్త ద్వారాగానే ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి మీరు ఇవన్నీ గమనించాలి. గతంలో ఉన్న రేట్లకు అనుకూలంగా ఈ రోజునే ధరలు పెరుగుతున్న దానికి అనుకూలంగానే మీరు వేతనాలు పెంచమని అడుగుతున్నాము. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఉంది, కనీస వేతనం 26,000 అమలు చేయమని. సుప్రీంకోర్టు తీర్పును కూడా మీరు ఆమోదించడం లేదు, స్వతహాగా మీరు పెరిగిన ధరలకు అనుకూలంగానే పెంచడం లేదు. కాబట్టే ఈ రోజున ఈ కార్యక్రమం జూలై 10 అనేది అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు పుట్టినరోజుగా ప్రకటిస్తూ ఈ రోజున మేమందరమే కలెక్టర్ ఆఫీసుల దగ్గరికి మా గోడు వినిపించడానికి వచ్చాము. మీరు ఖచ్చితంగా వేతనం పెంచాలి, పెంచి తీరాలి, లేని ఎట్లయితే రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని మరికొంత ఉధృతంగా చేస్తామని తెలియజేస్తున్నాం. మేము అడిగి ఇసిగిపోయాం సార్. 2018లో వేతనాలు పెరిగాయి, అప్పటి నుంచి ఇప్పటికి 7 సంవత్సరాలు 7 సంవత్సరాల నుండి రూపాయి వేతనం పెంచలేదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు వేతనాలు పెంచుతారు, హామీలు ఇస్తారు, అధికారంలోకి వచ్చాక ఆశ్చర్యకరంగా మర్చిపోతారు. వేతనం తప్పితే ఏదైనా పెంచుతాం అంటున్నారు. మాకు కావాల్సిందే వేతనం. ఈ 7 సంవత్సరాల్లో ధరలు ఎంత పెరిగాయి? ఏదైతే భవిష్యత్తులో కూడా పోరాటాలు చేసేందుకు కూడా ముందుకు వస్తామని కూడా ఏళ్ళు గడిచిన ప్రభుత్వాలు మారినా కూడా మాకు న్యాయం జరగటం లేదని ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేవిధంగా రానున్న కాలంలో కూడా మా సమస్యలు కూడా పరిష్కరించకపోతే కూడా
విశాఖలో ఉన్నట్టు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టర్ల కార్యాలయాన్ని ముట్టడిస్తామని కూడా అధికారులు కూడా ఇప్పటికీ హెచ్చరిస్తున్నామని కూడా ఒకవైపు కూడా ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తలు మద్దతుగా నిలిచిన సిఐటి నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని మనం చెప్పవచ్చు. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్ లైన్, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి.